రైట్ జైసల్మేర్లోని 1917 వార్ పిల్లర్ దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దినకర్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది, కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగా రాజస్థాన్ నుంచి లోకల్ గా వెళ్లేటువంటి ట్రైన్స్ అన్నింటిని బంద్ చేశారు. దాదాపు 20 ట్రైన్స్ ని బంద్ చేశారు. ప్రస్తుతం ఎన్టీవీ లైవ్ కవరేజ్ లో భాగంగా, ఇక్కడ వార్ జోన్ కవరేజ్ లో భాగంగా మనం జైసల్మేర్ లో ఉన్నాం. జైసల్మేర్ బార్డర్ లో ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఎన్టీవీ విజిట్ చేస్తుంది. గతంలో వార్ జరిగినప్పుడు ఎలా ఉంది, 1971లో వార్ జరిగినప్పుడు ఎలా ఉందన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ అనేకమైనటువంటి యొక్క విజయ గీతికలు జైసల్మేర్ నిండా కనిపిస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్ కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే జైసల్మేర్ ఉంటుంది. మన కెమెరామ్యాన్ గణపతి మరింత క్లోజ్ గా వెళ్తున్నారు. ఇక్కడ విక్టరీ పిల్లర్ 1971 వార్ కు సంబంధించి గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇండో పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా జైసల్మేర్ అత్యంత కీలకంగా వ్యవహరించింది. ఇక్కడ లాంజేవాలేలో జెట్ ఫైటర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఫైటర్స్ అంతా కూడా వెళ్లి పాకిస్తాన్ మీద బాంబులు వేసి వచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పైలట్లను కూడా పూర్తి స్థాయిలో పట్టుకొని అప్పుడు ఇక్కడ 71లో జరిగినటువంటి యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. సో జైసల్మేర్ ఖచ్చితంగా యుద్ధానికి ప్రతీక, యుద్ధంలో ఉన్నటువంటి గెలుపుకి ప్రతీక అయినటువంటి విక్టరీ పిల్లర్ వద్ద మొత్తం అంతా కూడా ప్రస్తుతం వాతావరణం చాలా గంభీర్యంగా ఉంది. స్థానికులు ఎవరు కూడా బయటికి రావట్లేదు. ఇక్కడ సాధారణ వాతావరణం 40-44 డిగ్రీలు ఉంటే రాజకీయ వాతావరణం, యుద్ధ వాతావరణం మాత్రం దాదాపు అంతకు మించినటువంటి లెవెల్లో ఉందని కూడా మనం చెప్పొచ్చు. మొత్తం జైసల్మేర్ అంతా కూడా ఒక టూరిస్ట్ ప్రాంతం. అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా విదేశీ టూరిస్టులతో, ఎందుకంటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఫోర్ట్ అంటే జైసల్మేర్ ఫోర్ట్, ఇప్పటికీ అత్యధికంగా గుర్తుంచుకునే ఫోర్టు, అలాగే గుర్తింపబడిన యునెస్కో గుర్తించినటువంటి ఫోర్ట్ కనుక ఇక్కడ ప్రతిరోజు ఎంత లేదన్నా కానీ 1,00,000 మందికి పైగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం జైసల్మేర్ రోడ్లన్నీ చూస్తున్నాం, చాలా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా బాంబులు కూడా వేయడంతో కూడా బాంబులు వేశారనే భయం ఉంది. నిన్న రాత్రి కూడా బ్లాక్అవుట్ డే కావడంతో మొత్తం చాలా సిచ్యుएशन ఉంది. सब कल रात क्या हुआ, आप लोग बहुत डर हुआ क्या? नहीं, हम किस चीज से डरते हैं? हम तो पाकिस्तान से नाकाम हरकतों से डरने वाले हैं नहीं। हमने ये हमारे पास में हुआ, हमारे से आधा किलोमीटर दूर है एयरपोर्ट, वहाँ पे एयरपोर्ट पे उन्होंने कुछ हलचल की है, लेकिन हमारे देश के जवानों ने बहुत मुंह तोड़ के जवाब दिया। उनका एक भी हरकत, उनकी सब हरकतें नाकाम कर दी। ठीक है ना, हम हमारे देश के जवानों पे हमारे को गर्व है, हम हमारे सेना के साथ है, ठीक है, तन मन धन से। जैसलमेर बॉर्डर के आसपास है, सो हर दिन आपको भयंकपित होता है और गंभीर हो सकते हैं? नहीं, ऐसा कुछ नहीं है, ये होता है, थोड़ा बहुत होता रहता है। बाकी पाकिस्तान की ये ऐसी हरकतों से हम डरने वाले हैं नहीं, क्योंकि हमने 71 का युद्ध भी देखा है हमारे पूर्वजों ने, और 65 का भी देखा है। ऐसी हरकतों से हम डरने वाले हैं ही नहीं, ठीक है। ऐसा छोटे मोटा होता रहता है, लेकिन हमारी सेना पर हमारे को 101% गर्व है। कल रात ब्लैकआउट ने कॉल किया तो गवर्नमेंट इधर, सो क्या हो रहा है सो कल रात से इधर? कल रात से जो हुआ है उनका हमारे पुलिस ने वगैरह ने सब जनता को जागरूक किया। जनता ने जो भी सरकारी नियम थे उनकी पालना की है, ठीक है। जो भी हो रहा है हमारी जनता के लिए सरकार अच्छा कर रही है। हर दिन देख रहा है ना विक्टरी का पिलर 1971 का, इधर ही से घूमता रहते हैं आप लोग। सो अभी क्या और एक पिलर आ सकते के मौका है इधर और वार में, आने वार में? अभी पाकिस्तान से लड़ाई हो रही है ना, और एक पिलर विक्टरी पिलर आती है 1971 के बाद. ఓకే రైట్, మనం అడిగినటువంటి ప్రశ్న మరొకసారి, ఇక్కడ ఇలాంటి విక్టరీ పిల్లర్ ఏదైనా ఉంటుందా, వచ్చే అవకాశం ఉందా, ఔరేక్ అలాంటిది ఏదైనా కూడా ఈ యుద్ధం తర్వాత గెలిస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతే ఏదైనా ఇలాంటి విజయ గీతిక, విజయ జ్ఞాపిక వస్తుందని వారిని అడిగే ప్రయత్నం చేశాం. అయితే స్థానిక భాషాపరమైనటువంటి సమస్యల మూలంగా కూడా వారికి అర్థం కాలేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తున్నాం జైసల్మేర్ వీధులన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ గంభీరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. యుద్ధం వచ్చినా ప్రస్తుతం జరుగుతున్నది యుద్ధం లాగానే భావిస్తున్నాం కనుక ఖచ్చితంగా భారత సైన్యం పైన మాకు నమ్మకం ఉంది, భరోసా ఉంది. నిన్న రాత్రి జరిపినటువంటి బాంబర్ దాడులను కూడా తిప్పికొట్టినటువంటి భారత సైన్యానికి తాము జోహార్లు అని చెప్తున్నాం. రైట్, నేను ప్రస్తుతం జైసల్మేర్ లో ఉన్నాను. జైసల్మేర్ లో ఎయిర్ బేస్ క్యాంపుకు ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. మామూలుగా అయితే ప్రయాణికులతోనూ టూరిస్టులతోనూ చాలా బిజీగా ఉండేటువంటి ఈ ఎయిర్పోర్టు ఇప్పుడు మాత్రం భారత సైన్యానికి, వాయుసేన సైన్యానికి మొత్తం ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అలాగే జోధ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆపరేషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1037 కిలోమీటర్ల సరిహద్దు పాకిస్తాన్ తో కలిసి పంచుకుంటుంది రాజస్థాన్. సో కనుక అక్కడంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఉన్నారు. ఏదైనా ఎవరైనా జరిగినా కానీ ఏది జరిగినా కానీ సూటెడ్ సైట్ ఆర్డర్ వేశారు. ప్రస్తుతం నేనున్న ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో నిన్న రాత్రి పాకిస్తాన్ జెట్ ఫైటర్ కూల్చి అక్కడ ఉన్నటువంటి పైలట్ ని కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో జైసల్మేర్ కీలకం కానుంది. కాసేపటి కింద చండీగఢ్, నిన్న పంజాబ్, మొన్న జమ్మూ కాశ్మీర్, నిన్న జమ్మూలో ఎయిర్ స్ట్రిప్ మీద దాడి చేశారు. సో రాజస్థాన్ లో కూడా అలాంటివి నిన్న జరగడంతో హై అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బార్డర్ లో చాలా కీలకంగా ఉంది. ఎన్టీవీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ జైసల్మేర్ బార్డర్ కూడా వెళ్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ విక్టరీ పిల్లర్ 1971 వార్ మెమోరియల్ అంతా కూడా దీన్ని ఒక విజయ గీతికలాగా, దాని తర్వాత రానున్న రోజుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య వారుకు సంబంధించి 1971 ఎలా చెప్పుకుంటారో ఈ రోజు జరుగుతున్నటువంటి యుద్ధాలను కూడా అలాగే భవిష్యత్తులో చెప్పుకుంటారని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.